కొమరంభీం జిల్లాలో అన్నదాతలు ఆందోళన దిగారు. ధాన్యం కొనుగోలు చేయటం లేదని నిరసన తెలిపారు. వీరి ధాన్యానికి నిప్పు పెట్టారు. ధాన్యం తెచ్చి 20 రోజులైనా కొనుగోలు చేయటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తాకు 4 కిలోలు తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధాన్యం బస్తాలతో పాటు టెంటుకు నిప్పు పెట్టారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు చేయటం లేదని నిరసన తెలిపారు. వరి ధాన్యానికి నిప్పు పెట్టారు. ధాన్యం తెచ్చి 20 రోజులైన కొనుగోలు చేయటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తాకు 4 కిలోలు తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధాన్యం బస్తాలతో పాటు టెంటుకు నిప్పు పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, కొమరంభీం జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కడానికి గల కారణాలేంటి? రైట్ సంపత్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన అయితే చోటు చేసుకున్నది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు జాప్యాన్ని నిరసిస్తూ కూడా రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కూడా అయితే వరిధాన్యం బస్తాలు కూడా నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేసి ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా దైగాం మండలంలోని లగ్గారం ఏదైతే వరిధాన్యం కేంద్రం అది కూడా గత 20 రోజుల నుంచి కూడా ధాన్యాన్ని తీసుకొచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అధికారులు ధాన్యం కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేసినటువంటి ధాన్యంలో కూడా మిల్లర్లు డైరెక్ట్ గా కూడా ఏదైతే రైతులకే ఫోన్ చేసి కూడా బస్తాకి 4 నుంచి 5 కిలోలు అధికంగా ఏదైతే బస్తాకి కిలో అయితే మామూలుగా కట్ చేస్తారో 5 కిలోల వరకు కూడా తూకం ఎక్కువ తూకం వేస్తేనే కూడా తమ ధాన్యాన్ని అయితే దించుకుంటామంటూ అదే మిల్లర్లు తెలవడంతో కూడా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలం 6 కాలం పండించినటువంటి పంటలను అమ్ముకోవడానికి ఇటు మిల్లర్లు తమను దోపిడీ చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఏదైతే లగ్గారం వరిధాన్యం కొనుగోలు కేంద్రంలోని ఏదైతే టెంటుతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేసిన టెంటుతో పాటు ధాన్యం బస్తాలకు అయితే నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కొనుగోలు అయితే ప్రారంభం కాలేదు. కొన్ని ప్రాంతాలలో ప్రారంభమైనప్పటికీ కూడా పూర్తిగా కూడా కొనుగోలు జరగలేదు. ముఖ్యంగా కూడా మిల్లర్లు అయితే అధికంగా కూడా కోతలు విధించడంతో కూడా బస్తాకి కూడా 4 నుంచి 5 కిలోలు అధికంగా తీసుకోవడంతో కూడా తమ ఇబ్బందులు పడతా ఉన్నామని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఇటు అధికారులు చర్యలు చేపట్టి ఖచ్చితంగా ఏదైతే వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిగిలినటువంటి ధాన్యం కావచ్చు అది మిల్లర్లను కట్టడి చేసి కూడా ధాన్యం ఏదైతే త్వరగా కూడా కొనుగోలు చేసే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా ఏదైతే అకాల వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న సందర్భంలో కూడా మంచిర్యాల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఒకవేళ తడిసిన ధాన్యాన్ని కూడా అధికారులే పూర్తిగా కూడా ప్రభుత్వము షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే 20 రోజుల నుంచి కూడా కళాల వద్ద పడిగాపులు కాస్తాను. ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి తమ ధాన్యాన్ని అయితే కొనుగోలు చేయాలని అయితే రైతులు ప్రభుత్వాన్ని అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి కొనసాగుతా ఉన్నది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.